యుగములు మారుకొలది మానవులు అల్పశక్తివంతులగుచుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగివచ్చుచుండును. ప్రభువు శరీరధారియే అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధంగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్తప్రభుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మలు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నియును శ్రీపాద ప్రభువుల చైతన్యంలోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకములైన శుభస్పందనలు వారి ఆశ్రితుల్లోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమును చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానంలో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు దారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రము అతిక్రమించకుండా భక్తరక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణ క్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిన తర్వాత నా మనసులోని సందేహమును వెలిబుచ్చుతూ ఈ విధంగా ప్రశ్నించ సాహసించి తిని,